ఈరోజు ఉదయం ఆకస్మికంగా మరణం చెందడం వల్ల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చాలా దిగ్భ్రాంతులకు లోనైంది. అందులో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఈ కార్యక్రమం ఆయనకు మన సంతాప సూచకంగా మరి కార్యక్రమం చేపట్టినాం. వారి మనశ్శాంతి కొరకై 2 నిమిషాలు మౌనం పాటించాల్సిగా కోరుతున్నాం. जय हे तेलंगाण जननी जयकेतनं मुकोटि गొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పరమపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడవున్నడు కాని కంటికి కనగాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు స్వార్థము నీడలాగొస్తు చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడు అమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఒక్కనక్కల దైవ రూపాలుగా గొలిసి 10 నందిని చూస్తే పడి మొక్కుతుంటాడు సీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు తొడబుట్టిన వాళ్ళ ఊరవు తలికి నెట్టి కులమంతో ఇల మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. తెలంగాణ ముద్దుబిడ్డ అందశ్రీగా బిరుదాంకితులైనటువంటి ఎల్లన్న గారు ఏదైతుందో ఈరోజు ఉదయం ఆకస్మికంగా మరణం చెందడం నిజంగా యావత్ తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతి గురి చేసిందని చెప్పక తప్పదని చెప్పట్లేదు. ఇలా జానపద కళలకు పుట్టినటువంటి తెలంగాణలో తెలంగాణ సాహితీవేత్తగా ఆయనకి ఏమాత్రం విద్యాభ్యాసం లేకున్నప్పటికీ కూడా కేవలం ఒక గొర్రెల కాపరిగా ఏదైతుందో యావత్ తెలంగాణ సమాజాన్ని చదివినటువంటి ఒక
పౌరుడిగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆవశ్యకతను గుర్తించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతాన్ని కొరకు ఏదైతుందో ఒక సాహితీవేత్తగా జానపద గేయాలు ఏదైతుందో రచించి యావత్ తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచినటువంటి ఒక మరి గొప్ప ఉద్యమ నేత అందశ్రీ గారు అని చెప్పక తప్పదని చెప్పంటూ నేను వాస్తవంగా బలిదాసి ఉద్యమంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం బలోపేత కావడంలో మరి అందశ్రీ గారి యొక్క పాత్ర మరలేందని చెప్పంటున్నాను. వారు ఆనాడు మనకు అందించినటువంటి జయ జయ హే తెలంగాణ గీతం ఏదైతుందో ఎక్కడ ఏ పాఠశాల చూసినా ఏ ఉద్యమ వేదిక చూసినా కానీ ఆ జయ జయ హే తెలంగాణ జనని నీరాజనం ఏదైతున్నదో యావత్ తెలంగాణ సమాజాన్ని ఉత్తేజపరిచి చేసిందని చెప్పక తప్పదంటున్నాను. వారు ఏదైతుందో సమాజాన్ని చదివినటువంటి ఒక మానవత్వ విలువలు గల్ల మరి గొప్ప పౌరుడు అని చెప్పక తప్పదంటున్నాను. వారు ఈ సమాజానికి అందించినటువంటి మాయమైపోతున్నదమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి ఒక గేయం పాట అది వాస్తవంగా ఒక సినిమాకు అందించినా కానీ ఆ పాటలోనే ఆయన మొత్తం సమాజాన్ని చిత్రీకరించినట్టుందని చెప్పండి. మానవ విలువలు ఏ విధంగా అంతరించిపోతున్నట్టుగా మానవ విలువలకు అద్దం పట్టే విధంగా సమాజాన్ని ఏదైతుందో మేల్కొల్పే విధంగా మనకు అందించిన ఒక గేయం ఇవాళ ఏదైతుందో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడైనటువంటి ఒక గేయం ఇవాళ నిజంగా కూడా యావత్ సమాజాన్ని ఏదైతుందో మరి మేల్కొల్పుతుందని భావించక తప్పదని చెప్పంటూ నేను ఇవాళ వారు మనకు భౌతికంగా దూరమైన కానీ వారు మనకు అందించిన గీతం జయ జయ హే తెలంగాణ జనని ఏదైతున్నదో ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఇలా మనకు రాష్ట్రీయ గేయం ఉండాలి అంటే ఒక భావనతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారు అందించినటువంటి ఒక జయ జయ హే తెలంగాణ ఏదైతుందో రాష్ట్రీయ గీతంగా ప్రకటింపచేసి దాన్ని ఆవిష్కరింపచేయటం ఈరోజు ఏదైతుందో మరి తెలంగాణ రాష్ట్రం చేపట్టేటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ అది జయ జయ హే తెలంగాణ అందశ్రీ గారు అందించినటువంటి ఒక గేయంతో ఆరంభం కావటము యావత్ తెలంగాణ సమాజాన్ని సమ్మాన్ని గుర్తుంచుకునేటువంటి ఒక గేయం అని చెప్పక తప్పదంటూ నేను ఇవాళ ఏదైతుందో ఆనాడు 2014లో మరి వారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించాల్సిన ఒక ఆవశ్యకతను అప్పటి ప్రభుత్వం గుర్తించి ఏకగ్రీవంగా అలాంటి తెలంగాణ మొట్టమొదటి శాసనసభ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం నివేదించిందని చెప్పండి. సరే ఏదైనా కానీ అది ఒక అందరి ద్రాక్ష పండుగ మాత్రం మిగిలిపోయింది. అందరి ద్రాక్ష పండు ఏదైతే పద్మశ్రీ అవార్డు గుర్తింపు వారికి లభించాల్సి తెలంగాణలో ఎవరికైనా మరి పద్మశ్రీ అవార్డు గుర్తింపు చేయబడాలని చెప్పంటే అది అందశ్రీ గారు అని చెప్పక తప్పదంటూ నేను రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వాళ్ళ అందశ్రీ గారికి వారికి గుర్తింపుగా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారు అందించిన సేవలకు గుర్తింపుగా మరి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటింపజేసే విధంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఒప్పించి పద్మశ్రీని ప్రకటింప చేయాలని చెప్పని ఈ సందర్భం కోరుతూ మరి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఏదైతుందో మిత్రులు సోదరులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఏదైతుందో మరి ఇంత గొప్పగా పెద్దయిన మన అందశ్రీ గారికి నివాళులు అర్పించినందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అర్థమే తెలియక అల్లుడైపోతున్నాడమ్మా హిందూ ముస్లిము క్రీస్తు సిక్కుపార్చినంటూ తనను తామరిచెలోయమ్మా మతములో కయితము అన్నమాట మరిసి మత గరిచల మధ్య మనిషి కనుమరుగవుతూ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు నేడు చూడు మానవత్వము ఉన్నవాడు చీకటైతే చాలు చిత్తుగా లాగేసి బావి వరుసలు కాస్త మరిచిపోతూ నరుడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు పాటి సిద్ధాంతాల పరగణాల
గొడవలోన పడి చస్తున్నాడమ్మా ఆధిపత్యపు మనిషన్నవాడు మంచుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అల్లుడైపోతున్నాడమ్మా హిందూ ముస్లిము క్రీస్తు సిగ్గుపార్చినంటూ తనను తామరిచెలోయమ్మా మతములో కయితము అన్నమాట మరిసి మత గరిటల మధ్య మనిషి కనుమరుగవుతూ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవా